ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క క్షణం గనక దేవుడు ఆ హాగరు చేతిని వదిలిపెట్టి ఉంటే తన బ్రతుకేమయ్యేది? తన బిడ్డ భవిష్యత్తు ఏమయ్యేది? మీకు ఒక మాట చెప్పిన, ఆయన సరైన సమయానికి పలుకుతాడు, సరైన సమయానికి నీ జీవితంలో ఆయన ప్రత్యక్షమవుతాడు అనడానికి హాగరు జీవితమే ఒక సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కట్టుకున్నవాడు వదిలేసిన, అందరూ తనను వదిలిపెట్టి వెళ్ళిన, ఒంటరితనము తనని హత్తుకున్న, ఒంటరిగా తన జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని దీనస్థితిలో ఉన్న నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆకాశాన్ని చెల్చుకుంటూ హాగరు దగ్గరికి వచ్చిన దేవుడు అంటున్నాడు, హాగరు భయపడకో, ఈ స్థలాన్ని నీకు ఇస్తాను, ఇదిగో ఈ భూమిని చీల్చి ఈ నీటిని నీకు ఇచ్చాను, దీన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు, నీ బిడ్డ దీనికి వారసుడు అవుతాడు, వాడిని తరతరములకు గొప్ప తండ్రిగా మారుస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే, నిన్ను అందరూ చిన్న చూపు చూసినా, అందరూ నిన్ను వద్దన్నా, అందరూ నిన్ను వదిలిపెట్టినా, ఆయనే తండ్రిగా, తల్లిగా, పోషకుడిగా నీకు ఉండి నిన్ను నడిపించగలిగిన గొప్ప తండ్రి. హల్లెలూయా. ఒక 2 రోజుల క్రితం, ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటాను, ఒక భయంకరమైన సంఘటన నేను చూశాను. ప్రార్థన నుండి వచ్చాను, ఇంటికి ఇంచుమించుగా 12:30 టైంలో ఇంటికి వచ్చి జస్ట్ నేను అప్డేట్స్ చూస్తున్నాను. అలాగ ఫేస్బుక్ ఆన్ చేసి అలా చూస్తూ ఉంటే నేను ఒక భయంకరమైన సంఘటన చూశాను. ఒక ఆయన ఇలా పెట్టాడు, వి మిస్ యూ బావా, వి మిస్ యూ బావా, ఇంత దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోతావని మేము అనుకోలేదు అని పెట్టాడు. ఆ ఫోటోను చూసిన ముందు నేను ఏదో ప్రొఫైల్ పిక్చర్ ఏమనుకున్నాను. ఆ పైన ఉన్న ఆ యొక్క మ్యాటర్ని చదివిన తర్వాత కొద్దిసేపు నేను తట్టుకోలేకపోయాను. చాలా గుండె పగిలిపోయింది, చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. ఎందుకనంటే నాకు బాగా తెలిసిన సహోదరుడు, ఇతను చనిపోవడం ఏంటి? పోనీ పెద్దోడా అంటే కాదు, ముసలోడా అంటే కాదు, అతని వయసు 41 సంవత్సరాలు. 41 సంవత్సరాలు. కువైట్లో ఉంటాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నేను కొద్దిసేపు ఏం అర్థం కాలేదు నాకు. ఎందుకు అని అంటే, ఇంచుమించుగా నేను 2022 నుంచి నేను కువైట్కి వెళ్ళినప్పుడల్లా వారిద్దరు భార్యాభర్తలు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఒకవేళ నేను ఏదైనా నర్సాపురం సైడ్ కనుక నేను వెళితే వాళ్ళు తప్పకుండా వచ్చి ప్రార్థన చేయించుకుంటూ నన్ను పలకరించి వెళుతూ ఉంటారు. తన భార్యకు 39 సంవత్సరాలు. వారికి వివాహం అయిన తర్వాత దేవుడు అన్నీ ఇచ్చాడు. ఇక్కడ గృహం ఇచ్చాడు, అలాగే ఇక్కడ ఇండియాకి వస్తే తిరగడానికి ఒక కారు కొనుక్కొని ఇక్కడ పెట్టారు, ఒక పెద్ద కారు ఇన్నోవా ఇది పెట్టారు. అలాగే కువైట్లో వారికి కారు ఉంది. అలాగే అన్ని ఉద్యోగాలు, ఇద్దరికి ఉద్యోగాలు చాలా బాగుండేవాళ్ళే. మన ఈ మధ్యన నా దగ్గరికి వచ్చి, నేను కువైట్లో వాక్యం చెప్పిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వచ్చి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మా అవసరత మీకు తెలుసు కదా అంటే వారి కోసం ప్రార్థన చేసిన. ఏంటయ్యా వారి అవసరత అంటే, వారిద్దరికి బిడ్డలు లేరు, వివాహం అయింది కానీ బిడ్డలు లేరు. చాలా బాగుంటారు, ఇద్దరు చక్కగా ఉంటారు, ఎంత అందంగా ఉంటారో, మీట్ ఫర్ ఈచ్ అదర్ లాగా చాలా సంతోషంగా ఎంతో ప్రేమగా బ్రతికే పిల్లలు వాళ్ళిద్దరు. ప్రార్థన చేశాను ఇద్దరి మీద చేతులుంచి, అయ్యా వీరిని ఆశీర్వదించి, వీరిని దీవించి, వీరికి ఒక 12 బిడ్డనివ్వు ప్రభువా అని వారిద్దరిని దీవించి వచ్చాను. వారు అప్పుడు అన్నమాట ఏంటంటే, ఈసారి మేము ఇండియాకి వచ్చినప్పుడు మేము పిలుస్తాం పాస్టర్ గారు మిమ్మల్ని, అన్న మీరు తప్పకుండా మా మధ్యకి రావాలన్నారు. తప్పకుండా వస్తానమ్మా అని చెప్పాను. ఎంతో సంతోషపడ్డారు ఇద్దరు. కానీ ఎప్పుడైతే అతడు చనిపోయాడని నేను విన్నానో, చూశానో, వెంటనే ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాను. చేయగానే ఆయన మొదటి కన్నా మాట ఏంటి తెలుసా? ఏంటండి నేను చూసిన ఫోటో ఏమైంది సహోదరుడికి అనగానే ఆయన మొదటి కన్నా మాట ఏంటి తెలుసా? నేను 2 రోజుల నుంచి అసలు నేను కోలుకోలేకపోతున్నాను అయ్య గారు, నా వల్ల కావట్లేదు, చాలా బాధగా ఉందండి. అయ్యా మా సంఘానికి నాకు ఒక కుడి భుజం విరిగిపోయినట్టేనండి. ఎంత ప్రేమ కలిగినాడో, నాతో మాట్లాడకుండా ఎప్పుడు ఉండేవాడు కాదండి. ఏమైంది అసలు అంటే, ఏమీ లేదంటే రాత్రి పడుకున్నాడంట. పడుకున్న తర్వాత రాత్రి పడుకోవడమో మరి భోజనం అయిన తర్వాత 9 ప్రాంతంలో ఏదో టైంలో మొత్తానికి కొంచెం నాకు నొప్పిగా ఉందని గబగబా తన భార్యను తీసుకొని, ఆ ప్రక్కన వారిని తీసుకుని హాస్పిటల్కి వెళదామని లిఫ్ట్ దాకా వచ్చాడంట. లిఫ్ట్ ఎక్కే ముందు అతనికి కొంచెం ఫ్రీ అయిందంట. కొంచెం ఫ్రీ అయ్యేటప్పటికి నాకు బాగానే ఉందని ఇంటికి వెళ్ళిపోయాడంట, లోనికి వెళ్ళిపోయాడంట.
రూమ్లోకి వెళ్ళి అలా కూర్చొని కాసేపు అలా పడుకొని అలా కూర్చున్నాడేమో. కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ అమ్మో నాకు ఇక్కడ మంట వస్తుంది అనుకుంటా, ఎక్కడ గుండెల్లో మంట వస్తుంది అనుకుంటా, తన భార్య పక్కన కూర్చొని మంట అనుకుంటానే అలా భార్య మీద అలా వాలి తల అలా వాల్చి ఒక్కసారిగా ప్రాణం వదిలేశాడట. మళ్ళీ ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళే అవకాశం కూడా దొరకలా. చాలా బాధ అనిపించింది. ఈ మాటలు చెప్తాను. వెంటనే అన్నాను, అయ్యగారు ఒకసారి అమ్మాయి ఫోన్ నెంబర్ నాకు పంపించండి, నేను తప్పకుండా ఒకరోజు మాట్లాడతాను, తన కోసం ప్రార్థన చేస్తానంటే, ఎప్పుడో ఎందుకండి ఉండండి ఇప్పుడే నేను మాట్లాడిస్తానంటే, అయ్యా ఇండియన్ టైం ఇప్పుడు 12:30 అయిపోయింది, ఈ టైంలో పడుకుంటుందేమోనంటే, ఎక్కడండి తనకు నిద్ర లేదు, ఎక్కడ పడుకుంటుంది అయ్యగారు, తనకు నిద్ర లేదు, నొప్పులు లేవు, నేను వెంటనే మీకు ఫోన్ కలుపుతాను అని వెంటనే కాన్ఫరెన్స్లో తీసుకున్నాడు. నేను వింటున్నాను, వాళ్ళిద్దరు కన్వర్సేషన్ వింటున్నాను. అడుగుతున్నాడు, అమ్మా చెల్లమ్మా అన్నాడు. అనేటప్పటికీ చెప్పండి అన్నయ్య అంటుంది బాధతో. అనేటప్పటికీ అవతల నుంచి అంటున్నాడు ఏమనంటే, అనిల్ కుమార్ గారు లైన్లో ఉన్నారా, నీతో మాట్లాడతారంట అన్నాడు. అనేటప్పటికీ నేను అన్నాను అమ్మా అని పిలిచాను. అమ్మ అనేటప్పటికీ తన గొంతులో నుంచి ఒక జీర వణుకుతా అన్నయ్య అన్నయ్య అంటూ జీరతో దుఃఖంతో వేదనతో కడుపులోంచి తన్నుకొస్తున్న భయంకరమైన బాధతో అంటుంది, ఏమ్మా ఎలా ఉన్నావు అంటే, ఇంకెలా ఉంటాను అన్నయ్య, శూన్యమైపోయాను కదా, ఏమీ లేదు కదా నా జీవితంలో, ఇప్పుడు నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మా బాధపడకమ్మా, బాధపడకంటే పదే పదే తలుచుకుంటూ వేదనతో బాధతో అంటుంది, నా కలల ప్రపంచం, నా జీవితం అంతా ఒక్కసారిగా శూన్యమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నా బ్రతికేంటి? ఆ సహోదరులు చెప్తున్నారు, పాస్టర్ గారు ఎక్కడ ఉండలేకపోతుందండి అయ్యగారు. చాలాసేపు మాట్లాడిన తర్వాత అంటుంది ఏమని తెలుసా, మీరు మాట్లాడుతుంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, మీరు మాట్లాడుతుంటే కొంచెం నాకు ఆదరణగా ఉందండి, అవును, మనుషులు మాట్లాడితే కొద్దిసేపే ఉంటుంది. ఆ సహోదరి భవిష్యత్తు శూన్యం తన జీవితంలో, తన యొక్క ఉద్దేశంలో. కానీ ఒక మాట చెప్తాను వినండి, ప్రతి గాయము వెనక, ప్రతి వెలితి వెనక ఆయన తప్పకుండా నిలబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒంటరిగా ఉండే ప్రతి వ్యక్తితో ఎవరుంటారో తెలుసా? చెప్పండి, ఎవరుంటారో తెలుసా? నిన్ను కట్టుకున్న వారు వదిలిపెట్టి వెళ్ళిపోతారు నిన్ను. నీ స్నేహితులు, బంధువులు, కన్నవారు, అలాగే నీతో ఉన్నవారు అందరూ వదిలిపెట్టి వెళ్తారు. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా అయిపోతావు, నువ్వు ఒక్కదానివే ఒక్కడిగా మిగిలిపోతావు. కానీ ఆ స్థానాన్ని పూడ్చడానికి, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నా ప్రభువు నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ విడిచిపెట్టినా నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కానీ. ఆ రోజు అన్నాడు ఏమో తెలుసా, హాగరుతో అన్నాడు, ఇప్పుడు చూడు నీ కుమారుడు, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నిన్ను గెంటేశారు కదా, నీ బిడ్డను నేను ఎలా పైకి తీసుకొస్తాను చూడు. చాలామంది నేనేం చేయగలనండి, నా బ్రతుకులో ఏమవుద్దండి, ఈ పిల్లల్ని ఏం చేయగలనండి, నా భవిష్యత్తు ఏమవుద్దండి, చాలా బాధపడుతూ ఉంటారు. భర్తను కోల్పోయో, బిడ్డలను కోల్పోయో, భార్యను కోల్పోయో, ఒంటరిగా అయిపోయో, వేదనకరమైన పరిస్థితుల మధ్య నేనేం చేయగలను? నీకు తెలియని ఒక మాట చెప్తాను విను. నీకు అర్థం కానీ, నీ జీవితంలో నువ్వు నమ్మని ఒక విషయం ఏంటంటే, నువ్వు ఏమీ చేయలేవు, అది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నా దేవుడు నీ చేత ఒక అద్భుతం చేయించబోతున్నాడు నీ బిడ్డల జీవితంలో. హల్లెలూయా. ఒకప్పుడు అందరూ నేను చిన్నచూపు చూసి, ఒకప్పుడు నేను పక్కన కూర్చోవడానికి ఇష్టపడని వారు కూడా, నీవు నా సొంతం, లేకపోతే నా సొత్తు, లేకపోతే నా యొక్క కుమార్తె, లేకపోతే నా యొక్క సహోదరి, నా సహోదరుడు, నాకు తెలిసిన వారిని నిన్ను గురించి చెప్పుకునేటట్లుగా అనేక మందులను ఘనంగా ఆయన నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఏమైనా చేయగలడు. నువ్వు గనక ఆయన హస్తాల్లోకి వస్తే నిన్ను ఆయన నిలబెట్టి, నిన్ను ఆయన ఘనపరిచి, నీ బిడ్డలను ఆయన ఘనపరిచి అనేక మందులు గొప్ప సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా. ఆయన సమర్థుడండి, నమ్మండి, ఆయన సమర్థుడు. ఆయన ఆదరిస్తే, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజు గురించి మాత్రమే ఆయన మాట్లాడ్డాం. ఆయన ఆదరింపులో, ఆయన ఆదరణలో ఏముంటుందో తెలుసా? ఈరోజు మాత్రమే స్వస్థత, నెమ్మది కాదు. ఆయన ఆదరణలో భవిష్యత్తు
భవిష్యత్తు మీద ఒక ఆశ, నిరీక్షణ, భవిష్యత్తు మీద ఒక భరోసా ఉంటుంది. చెప్పండి కూడా దేవుని నామాన్ని కనపరచాను. అందుకోసమే ఒక భక్తుడు అద్భుతమైన పాట రాశాడు. ఏముంది తెలుసా? ఆదరణకర్తవు అనాథగా నన్ను వదలవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంట? ఆదరణకర్తవు అనాథగా మమ్మల్ని నువ్వు వదలవు. వదలడాయన మనిషిగా ఆయన వదిలేయడానికి. ఎందుకనంటే ఆయన ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఎవరు, గుర్తుపెట్టుకోండి, అందరూ అంటారు నీతో ఉన్నానంటారు, కడవరకు నీతో వస్తానంటారు, నీతో నేను ఎప్పుడు నిలబెడతానో, నీ కోసం పని చేస్తానో, నీ పక్షాన్ని పోరాడతానంటారు. రోజులు గడుస్తూ ఉండేటప్పటికీ ఖచ్చితంగా మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నా దేవుడు మాత్రమే, వింటున్నారా, ఆదరణకర్త, ఆదరించే దేవుడు, నీకు ఆధారంగా ఉన్నవాడు. నిన్ను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టకుండా, అనాథగా వదిలిపెట్టకుండా నీతో ఉంటాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన ఆదరణ గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన కంఫర్ట్ చాలా గొప్పది. విడిచిపెట్టకండి ఆయన్ని. ఎవరిని? గట్టిగా చెప్పండి. ఎవరిని విడిచిపెట్టద్దు? ఆ యేసయ్యని విడిచిపెట్టకండి. పట్టుకోండి ఆయన్ని. మీరు మరింత క్షేమంగా, మరింత సురక్షితంగా, మరింత ఆనందంగా, మరింత అభివృద్ధికరంగా, మరింత అద్భుతమైన వ్యవస్థగా, కుటుంబంగా, అలాగే సన్నిధిగా మీ జీవితంలో మీరు కట్టబడాలి, ఆనందంగా ఉండాలంటే మరింతగా ఆయన్ని గట్టిగా పట్టుకోండి. గట్టిగా పట్టుకోండి. మీరు ఎంత గట్టిగా ఆయన పట్టుకుంటే అంతగా మిమ్మల్ని ఆయన, చెప్పండి, అంతగా మీరు ఆయన మిమ్మల్ని పట్టుకుంటాడు, హోల్డ్ చేస్తాడు. ఓ ఇంగ్లీష్ పాట ఒకటి ఉంటుంది, చక్కని పాట. హీ కెన్ హోల్డ్స్ మై ఫ్యూచర్ అనే ఒక పదం ఉంటుంది ఆ పాటలో. ఆయన ఏం చేస్తాడంట? మన భవిష్యత్తునైనా గట్టిగా పట్టుకుంటాడు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కానీ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.